నంద్యాల జిల్లా సంజమల మండలంలో నకిలీ పాస్బుక్ల తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేసి 12 నకిలీ పాస్ పుస్తకాలు, 5 టైటిల్ డీడీలు స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న బషీర్ అహ్మద్, సంజమల గ్రామానికి చెందిన ఉపేంద్రలు నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేశారని డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. లేని భూమిని ఉన్నట్లుగా పలు ప్రాంతాల్లో కొత్త సర్వే నంబర్లు సృష్టించి 55 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చి ఆన్లైన్లో ఎక్కించారని చెప్పారు. కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్ లో కొంతమంది ఫేక్ పాస్ బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈ రోజు ఈ కేసులోని 3 కీలకమైన వ్యక్తుల్ని ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకు సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో కేసు వివరాల్లోకి వెళ్తే 2020 ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది.